నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు 30 రోజులు ఉచిత బాస్కెట్బాల్ శిక్షణా శిబిరము విజయవంతంగా ఈ రోజు ముగిసిన సందర్భంగా పిల్లలకు పోటీలు నిర్వహించి గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాస్కెట్బాల్ సీనియర్ ప్లేయర్ ప్రభాకర్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పిల్లల్లో క్రీడలపై ఆసక్తి కలిగించే క్రమంలో ఇటువంటి ఉచిత సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు, దీనివల్ల భవిష్యత్తులో పిల్లలు క్రీడలపై ఆసక్తి కలిగి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని, అందువల్ల ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు క్రీడలపై ఆసక్తి కలిగించాలని పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ఫిరోజ్, క్రీడాకారులు అవినాష్, భరత్, రవి, పవన్, శ్యామ్, రుషీంద్ర, ప్రవీణ్, శిక్షణ తరగతులకు విచ్చేసిన పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు. ప్రభాకర్ అండి. నేను బాస్కెట్బాల్ అసోసియేషన్ నెల్లూరు జిల్లాకి వైస్ ప్రెసిడెంట్ని. యాక్చువల్గా నేను సీనియర్ ప్లేయర్. ఇక్కడ 25 ఇయర్స్ నుంచి గ్రౌండ్లో ఆడుతున్నాను. నేను ఈ 25 ఇయర్స్ నుంచి ఇక్కడ సమ్మర్ క్యాంప్ చేస్తున్నాము. ఒక 2 ఇయర్స్ మాత్రం కరోనా అప్పుడు సమ్మర్ క్యాంప్ మిస్ అయ్యింది తప్ప, కోచ్ లేకపోయినా సరే దాదాపు ఒక 10 ఇయర్స్ పాటు ఇక్కడ సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఏం చేసామంటే మా సీనియర్ ప్లేయర్స్ అందరూ అందుబాటులో వచ్చారు. మాకు పెద్దవాళ్ళు అయ్యారు, మా జూనియర్స్ అందరూ. సో వీళ్ళని బేస్ చేసి సమ్మర్ క్యాంప్ చేయడం జరిగింది. ఇంతకుముందు జరిగిన సమ్మర్ క్యాంప్స్ కన్నా ఈ సమ్మర్ క్యాంప్ చాలా బాగా జరిగింది. పిల్లలందరూ ఎక్కువ మంది వచ్చి పార్టిసిపేట్ చేశారు. నేను ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, సమ్మర్ క్యాంప్ అయినంత మాత్రంగా ఉంచేసి తీసుకెళ్ళిపోవడం కాదు. ఇప్పుడున్న వాతావరణానికి, ఇప్పుడున్న ఫుడ్కి ఏంటంటే కంపల్సరీగా ఫిజికల్గా ఏదో ఒక ఎక్సర్సైజ్, ఒక గేమ్ అనేది మనిషికి అవసరం. ఫ్యూచర్లో ఏదైనా సరే ఒక ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాడు సైకలాజికల్గా, వాడు స్టెబిలిటీగా ఉండాలన్నా సరే అది ఒక స్పోర్ట్స్ మీద మాత్రం సాధ్యమవుతుంది. సో అతను మన స్టూడెంట్స్ చిన్నపిల్లల నుంచి వాళ్ళకి ఒక స్పోర్ట్స్ అలవాటు చేసి, ఆస్ట్రేలియన్ టెక్నాలజీ లాగా స్పోర్ట్ అలవాటు చేసి అతన్ని వాళ్ళకి కంపల్సరీగా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు కాకుండా ఈ స్పోర్ట్స్ని వాళ్ళ మైండ్ ఇంట్రడ్యూస్ చేయడం చాలా ముఖ్యమనేసి నా ఉద్దేశం. ఈ సమ్మర్ క్యాంప్ స్పాన్సర్ చేసినప్పుడు చాలామందిని, ఈ తల్లిదండ్రులు అయిపోయి, మా జూనియర్ ప్లేయర్స్ అయిపోయి, మా సీనియర్ ప్లేయర్స్కి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది May 1 నుంచి 31 రోజులు జరిగింది. యాక్చువల్ నేను క్లోజ్ చేయాలా, నిన్న చాలామంది ఉన్నాయి. ఈరోజు నేను ట్రైనింగ్ సెషన్ పెట్టాను జరిగింది. ఈరోజు అందరికీ స్టూడెంట్స్ అందరికీ చిన్న కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళందరికీ ప్రైజెస్ జరుగుతుంది, జస్ట్ ఫర్ ఎంకరేజ్మెంట్. ఇంకోటి ఏంటంటే రేపు Under 23కి 300,000 జరుగుతుంది. వాళ్ళకి 4th వెళ్తున్నారు, వాళ్ళు కూడా ప్లేయర్స్ అందరూ వచ్చినారు. ఇవన్నీ చూసుకుంటూ ప్లస్ వచ్చేసి ఇక్కడ బాస్కెట్బాల్కి మేము ఎక్కడున్నా సరే, మేము ఎంత బిజీలో ఉన్నా సరే ప్రతిరోజు ఒక ½ అవర్ కేటాయించి ఏం జరుగుతుంది, ప్లేయర్స్ వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అనేసి జరుగుతూ ఉంది. యాక్చువల్ కోచ్ కూడా లేడు ఇక్కడ. మా పిల్లలే జూనియర్స్ వీళ్ళే కోచ్గా బిహేవ్ చేస్తూ నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల రోజులుగా మనకు పౌష్టికాహారము ప్రతిరోజు పేరెంట్స్ స్పాన్సరింగ్ చేస్తూ పౌష్టికాహారము సక్సెస్ఫుల్గా ప్రతిరోజు ఇవ్వడం జరిగింది. దీనికి తోడ్పడినటువంటి అందరి తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయడానికి మాకు ఎంతో సహకరించినటువంటి ప్రభాకర్ సార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మాకు
మా తోటి కొలీగ్స్ కూడా మాకు కోచెస్ హెల్ప్ చేశారు. నేను ఒక్కనే ఈ విధంగా కండక్ట్ చేస్తుంటే నా ఫ్రెండ్స్ నాకు వచ్చి హెల్ప్ చేసి వీళ్ళందరూ నాకు సహాయం చేసి నాకు విజయవంతం చేయడానికి చాలా తోడ్పడ్డారు. కావున మనకు మున్ముందు టోర్నమెంట్స్ ఆపర్చునిటీస్ రావాలి అంటే ఎవరన్నా స్పాన్సర్స్ కానీ పెద్దలు మనకు సహాయం చేస్తే మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. దయచేసి ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే పెద్దలు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ క్యాంపులో ఎంతమంది పిల్లలు ఈ క్యాంపుని యూజ్ చేసుకున్నారు, అంటే ఎంతమంది దాదాపు దీంట్లో పాల్గొన్నారు? సార్, ఈ క్యాంపులో మనకు బాయ్స్ అండ్ గర్ల్స్ మొత్తం కలిపి 152 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు సార్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బెంగళూరు నుంచి పిల్లలు వచ్చారు. వాళ్ళు డే హ్యాబిట్ మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళకి హ్యాబిట్ వల్ల వాళ్ళు వచ్చారు. వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అవడం వల్ల వాళ్ళు ఎర్లీగా వెళ్ళిపోయారు. ఇంకా మనకు లోకల్ పిల్లలు, మన నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి పిల్లలు, నెల్లూరులో ఉండే పిల్లలు, అలాగే కనుబర్తిపాడు విలేజెస్లో ఉన్న పిల్లలందరూ ఈ క్యాంప్ని యూటిలైజ్ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలుచుకొని రావడం జరిగింది. అమ్మాయిలు 39 మంది అమ్మాయిలు, అబ్బాయిలు 108 మంది అబ్బాయిలు ఉన్నారు మన దగ్గర క్యాంప్లో. దీంట్లో ఏజ్ కేటగిరీస్ వైజ్గా మనం టోర్నమెంట్ని కండక్ట్ చేశాము. ఈ క్యాంప్ కంప్లీట్ చేసిన దానికి వారికి ఏమైనా సర్టిఫికేట్స్ కానీ అలాంటివి ఇవ్వడం జరుగుతుందా మీ తరపు నుంచి? సార్, ఇది ఎలా అంటే సర్టిఫికేట్స్ పిల్లలకి సమ్మర్ క్యాంప్ శాప్ ద్వారా సర్టిఫికేట్స్ ఇస్తారు. వాళ్ళు శాప్లో రిజిస్టర్ అయ్యారు, ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారు శాప్లో. వాళ్ళకు ఒక ఐడి నెంబరు, పర్సనల్ ఐడి నెంబర్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ శాప్ వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళకి ఆన్లైన్ ద్వారా సమ్మర్ క్యాంప్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.